పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వాషింగ్టన్ వైట్ హౌస్లో ప్రపంచ రాజకీయాల దిశను మార్చే అతి కీలక సమావేశం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటుగా యూరోప్ ప్రధాన దేశాల నేతలు కూడా ఒక వేదికపై చర్చలకు హాజరయ్యారు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకటమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి. శాంతి పేరుతో యుక్రెయిన్ కొన్ని త్యాగాలు చేయాలా, లేక తన భూభాగాన్ని కాపాడుకునేందుకు ఇంకా పోరాటం కొనసాగించాలా అన్నది మాత్రం తేలలేదు. తన సైన్యం ఆధీనంలో ఉన్న యుక్రెయిన్ భూభాగాన్ని అప్పగించాలి అన్న ప్యూటిన్ డిమాండ్ను ట్రంప్ ఈ చర్చల సందర్భంగా ప్రస్తావించారు. ఈ ప్రతిపాదనపై యుక్రెయిన్ ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. యుక్రెయిన్తో శాంతి ఒప్పందం తమ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఉండకూడదని యూరోప్ దేశాలు కోరుతున్నాయి. ఇప్పటిదాకా ఈ చర్చల్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. వైట్ హౌస్ ఈస్ట్ రూమ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు యూరోప్ నేతలు గంటల తరబడి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ వంటి కీలక నేతలు హాజరయ్యారు. ఉక్రెయిన్ ప్రయోజనాలను రక్షించుకోవడం, యూరోప్ భద్రతను కాపాడుకోవడమే వీరి ప్రధాన ఉద్దేశం. చర్చలు మొత్తం ఆ అంశాల చుట్టే తిరిగాయి. చర్చల మధ్యలో ట్రంప్, పుతిన్ దాదాపుగా 40 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ జరిపారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రకారం వచ్చే కొద్ది రోజుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య నేరుగా చర్చలు జరిగేలా చూడడమే. ఈ విషయంలో యుక్రెయిన్తో పాటుగా యూరోప్ దేశాలను ఒప్పించేందుకు ట్రంప్ శ్రమిస్తున్నారు. పుతిన్తో ఫోన్ సంభాషణ అనంతరం అమెరికా అధ్యక్షుడు ఇదే విషయాన్ని చర్చల మధ్యలోనే వెల్లడించారు. దీనికి ఇరు పక్షాలు అంగీకరించాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే ఈ చర్చల ప్రారంభానికి కొన్ని గంటల ముందు రష్యా దళాలు కార్క్యూ, జపోరుజియాపై ఘోరమైన దాడులు జరిపాయి. కనీసం 10 మందితో పాటు ఒక చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇది సాధారణ దాడి కాదని, వాషింగ్టన్ చర్చలపై ఒత్తిడి తెచ్చేందుకేనని జెలెన్స్కీ ఆరోపించారు. అయితే భవిష్యత్తులో ఉక్రెయిన్కు భద్రతాపరమైన హామీలు ఇస్తుందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఆయన ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఈ హామీల్ని వివరించారు. ఈ హామీల్లో భాగంగా ఉక్రెయిన్లో నాటో దళాల భద్రత ఉంటుందని పేర్కొన్నారు. కానీ రష్యా దీన్ని వ్యతిరేకించింది. ఉక్రెయిన్లో ఏ నాటో దళాలు అంగీకరించబోమని మాస్కో కఠినంగా స్పందించింది. యూరోప్ నేతలు మాత్రం మరో ప్రణాళికతో ముందుకొచ్చారు. యుద్ధ విరమణ తర్వాత యుక్రెయిన్లోని సున్నిత ప్రాంతాల్ని రక్షించేందుకు కొంత యూరోప్ సైన్యాన్ని పంపే ప్రతిపాదన చేశారు. ఫ్రాన్స్, బ్రిటన్ ఇప్పటికే సైనిక దళాలు పంపేందుకు సిద్ధమని ప్రకటించగా, జర్మనీ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఎప్పుడూ సైనిక దుస్తులు వేసుకుని ప్రత్యక్షమయ్యే జెలెన్స్కీ ఈసారి మాత్రం నల్లటి కోటు, షర్ట్తో ఓ విదేశీ అధ్యక్షుడి మాదిరి వైట్ హౌస్కి వెళ్లారు. ఫిబ్రవరిలో జరిగిన భేటీలో ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ముందు జెలెన్స్కీని అవమానించిన సన్నివేశం అందరికీ గుర్తుంది. ఈసారి పరిస్థితిని మార్చుకునేందుకు జెలెన్స్కీ ఫ్లాటరీ డిప్లొమసీని ఎంచుకున్నారు. ట్రంప్ తన సూట్పై జోక్ చేయగా జెలెన్స్కీ కూడా చిరునవ్వుతో స్పందించారు. ఈ చర్చలో జెలెన్స్కీతో పాటు యూరోప్ నేతలు తక్షణ కాల్పుల విరమణ కోరారు. కానీ ట్రంప్ మాత్రం పుతిన్కి అనుకూలంగా సీజ్ ఫైర్ తప్పనిసరి కాదని, కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మకంగా అది లోపమవుతుందని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ వరుసగా ఒత్తిడి తెచ్చినా ట్రంప్ ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. 3.5 ఏళ్లుగా యుద్ధం సాగుతున్న జెలెన్స్కీ ఇప్పటికీ ఒకే మాట చెబుతున్నారు: ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించబోమని. కానీ పుతిన్ డిమాండ్ మాత్రం స్పష్టంగా ఉంది. తూర్పు డోన్బాస్ ప్రాంతం మొత్తాన్ని రష్యాకు వదిలేయాలని ఆయన కోరుతున్నారు. ఇది సాధ్యం కావాలంటే ప్రజాభిప్రాయం తప్పనిసరి. కానీ ఉక్రెయిన్ ప్రజల్లో మెజారిటీ దీనికి తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్లో పుతిన్ను ఆపకపోతే భవిష్యత్తులో యూరోప్ మిగతా ప్రాంతాలు కూడా ఆయన టార్గెట్ అవుతాయని మ్యాక్రాన్, మెర్జ్ వంటి నేతలు ఈ సమావేశంలో స్పష్టం చేస్తున్నారు. అందుకే ట్రంప్ పక్కన కూర్చున్న వారు భవిష్యత్తులో తమ భద్రతను కాపాడుకోవడం కోసం ఒత్తిడి తెస్తున్నారు. వాషింగ్టన్ చర్చలు ఒకవైపు ట్రంప్ డిప్లొమసీని హైలైట్ చేశాయి, మరోవైపు జెలెన్స్కీపై పెరుగుతున్న ఒత్తిడిని బయటపెట్టాయి. శాంతి పేరుతో భూభాగాన్ని త్యజించాలా, లేక యుద్ధాన్ని కొనసాగిస్తూ ప్రజల ప్రాణాల బలి చెల్లించాలా? ఈ క్లిష్ట నిర్ణయం కేవలం ఉక్రెయిన్కే కాదు, రాబోయే దశాబ్దాల పాటు యూరప్ భద్రతకు కీలకమవుతుంది.